రేవంత్ సర్కార్ కి చలి జ్వరం, కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి, సీఎం మంత్రులు ఆగమాగం. అసెంబ్లీ అంటే అస్త్రాన్ని ఇచ్చినట్టే. జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కుపోతాం. బీఆర్ఎస్ దూకుడుపై సర్కార్ మల్లగుల్లాలు. గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలని పన్నాగం. అందుకే 29 నుంచే సభ నిర్వహణకు నిర్ణయం. 3 నుంచి 5 రోజులు అసెంబ్లీ నిర్వహించే యోచన. కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు అని చెప్పి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. బీఆర్ఎస్ అధినేత సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతం. గంటలోనే 8 మంది మంత్రులు ప్రెస్ మీట్లు. ప్రత్యేకంగా రేవంత్ చిట్ చాట్. పాలమూరుపై ప్రభుత్వంలో అలజడి, ఎదురుదాడికి గొంతు కలిపిన బీజేపీ. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ అనేక ప్రచారాలు పటాపంచలు చేసింది. అనేక అసత్యాలను తునాతునకలు చేసింది. మొద్దు నిద్ర సర్కార్ ముఖం మీద నీళ్లు కొట్టి నిద్రలేపిండు కేసీఆర్. ప్రజల ముందు దోషిగా నిలబెట్టిండు. దాంతో పాలమూరుపై సంజాయిషి ఇచ్చుకోలేక ప్రభుత్వం ఆగమాగమవుతున్నది. ఆదివారం సాయంత్రం నుంచి సీఎం మంత్రులు ఉక్కిరి బిక్కిరి అవుతున్న తీరు కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఆదివారం రాత్రి 7 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీట్. సర్కార్పై నిప్పులు. ఆదివారం రాత్రి 8 గంటలకు నీటిపారుదల మంత్రి ఉత్తమ్ మీడియా సమావేశం. ఆదివారం రాత్రి 9:30 గంటలకు మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి గాంధీ భవన్లో మీడియాతో భేటీ. విడిగా మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క. సోమవారం సాయంత్రం 4:30 గంటలకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోమారు ప్రెస్ మీట్. సోమవారం సాయంత్రం 6:30 గంటలకి విలేకరులతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు. సోమవారం సాయంత్రం 7:30 గంటలకు కమాండ్ కంట్రోల్లో మంత్రులతో రేవంత్ చర్చలు. అదనంగా కేసీఆర్ ఆరోపణలపై మంత్రి తుమ్మల ప్రెస్ నోట్ అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఏదైతే సొంత సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లా అనాది కాలం నుంచి కూడా దాదాపు 2014కు ముందు పాలమూరు జిల్లా చాలా వెనుకబడిన ప్రాంతం అనేది కూడా అందరూ మనకు తెలిసిన విషయమే. అక్కడి నుండి పాలమూరు ఎత్తిపోతల పథకం మీద దాదాపు జలదోపిడి జరగడానికి సిద్ధంగా ఉన్నది. ఎక్కడికి ఆంధ్రాకు నీళ్లు తరలించకపోతూ దాదాపు 40 టీఎంసీలు జలదోపిడి జరగడానికి సిద్ధంగా ఉందనేది కూడా అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఉన్నదేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చేసి ఉద్యమంతో పట్టి లేదు, తెలంగాణ ఉద్యమంతో పట్టి లేదైనా ఆయన ఆల్రెడీ ఆయన ఒక పేరు కూడా పెట్టింది కదా. ఆయన పేరే రైఫిల్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారులకి రైఫిల్ తీసుకొని పోయిన మన గనుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు తెలంగాణ మీద సోయి ఎందుకుంటుంది, సొంత జిల్లా మీద సోయి ఎందుకుంటుంది, తెలంగాణ ఉద్యమం మీద సోయి ఎందుకుంటుంది, తెలంగాణ నీళ్లు నిధుల మీద సోయి ఎందుకుంటుంది. ఆయనకి అప్పనంగా అప్పయ్యప్పుదాం అని అనుకుంటుండు మన నల్లమల్ల పులి. ఈయన నల్లమల్ల పిల్లో ఇక జనమే తెలుస్తారు కానీ అంటే ఆయనంతరాన్ని చెప్పుకుంటు కదా నేను నల్లమల్ల పులి అని. సొంత జిల్లా రైతులని ఆగమాగం చేయడానికి సిద్ధమైనప్పుడు కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ అస్తం చేతిలో గుణపాన్ని దించింది. ఆయన ఒక్క ప్రెస్ మీట్, ఆయన ఒక్క నవ్వు, ఒక చిరునవ్వు అస్తం చేతిలో గుణపాన్నే దించిందని మనం చెప్పాలి. ఎంత ఆగమాగం అయిపోతారంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు. కేసీఆర్ దెబ్బకు ఉక్కిరి బిక్కిరి, సీఎం మంత్రులు ఆగమాగ. అసెంబ్లీ అంటేనే అస్త్రాన్ని ఇచ్చినంటే వాస్తవానికి అసెంబ్లీ పెడదాం, శీతాకాల సమావేశాలకు అసెంబ్లీ పెడదామని రేవంత్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఫిక్స్ అయింది. అక్కడ ఏమవుతుందనంటే అసెంబ్లీ పెడితే సార్ కేసీఆర్ వచ్చుడు దేవుడు ఎరుగుతుంది, కేసీఆర్ వచ్చుడు పక్క పెట్టేశారు. ఇప్పటిదాకా ఇన్నిసార్లు అసెంబ్లీలు అయితే ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు మాటల తూటాలకే హోల్ క్యాబినెట్ కాదు కదా హోల్ అసెంబ్లీయే ఎదుర్కోలేకపోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ముఖ్యమంత్రి కూడా ఇద్దరే తట్టుకోలేకపోయాడు. కేసీఆర్ వస్తే గిన్నెతోట అవుతుందా? వీళ్ళిద్దరైతే తట్టుకోరు ఫస్ట్. అందుకే ఒకవేళ అసెంబ్లీ పెడితే అస్త్రాన్ని ఇచ్చినట్టే. ఇప్పుడు అసెంబ్లీ కానీ పెడితే మనం ఒక అస్త్రాన్ని ఇచ్చినట్టే అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక మాట ఫిక్స్ అయినట్టు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. జల విధానంపై చర్చ పెడితే ఇరుక్కపోతాం. ఆ చర్చ అనేది ఒకవేళ జరిగిందనుకో ఇరుక్కపోతాం. ఎందుకంటే క్లారిఫైగా 90% పాలమూరు ఎత్తిపోతల పథకం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో క్లియర్ అయింది. ఓన్లీ మిగిలి ఉన్నదంతా ఒక 10% మాత్రమే. ఆ 10% కూడా కంసేకం ఇప్పటికీ తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు, ఒక చదరపు గజం కూడా పని కూడా కాలేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగమాగ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, 7,000 కోట్లు రిలీజ్ చేసి. ఎవరికి రిలీజ్ చేసావు 7,000 కోట్లు? అది పాలమూరు ఎత్తిపోతల పథకానికి మీరు రిలీజ్ చేయలేరు. మీ పర్సనల్ ఖర్చులు ఏమైనా ఉంటే రిలీజ్ చేసుకునేమో దాని పేరు మీద. కానీ బీఆర్ఎస్ దూకుడుపై సర్కార్ మల్లగుల్లాలు. గవర్నర్ ప్రసంగం లేకుండా చూడాలని పన్నాగం. అందుకే 29 నుంచి సభ నిర్వహణకు నిర్ణయం. 3 నుంచి 5 రోజులు అసెంబ్లీ నిర్వహించే యోచన. కమాండ్ కంట్రోల్లో మంత్రులతో సీఎం చర్చలు అని చెప్పి ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఒక్క కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ గవర్నమెంట్ మొత్తం చిన్నాభిన్నం చేసింది. ఎంత చిన్నాభిన్నం అంటే ఒక పాలమూరు జలదోపిడి గురించే కాదైనా జలదోపిడి గురించి మాట్లాడిండు. గురుకులాల్లో జరుగుతున్న
పరిస్థితులకు దాదాపు 120 మంది విద్యార్థులు జరిపే దాని మీద మాట్లాడిండు. ఆడోళ్ళ మీద ఆ మహాలక్ష్మి పథకాలు ఇస్తాంటి ఆయన దాని పథకాల గురించి మాట్లాడిండు. 6 గ్యారెంటీల మీద తులం బంగారం మీద మాట్లాడిండు. కంప్లీట్గా ఎట్లెట్లా నువ్వు జనాన్ని మోసం చేసినావు అట్లా నేను జనం ముంగట్నే ఎండగట్టిండు. మొన్నటిదాకా ఏమంటివి రేవంత్ రెడ్డి? ఏమన్నావు మొన్నటిదాకా నువ్వు? కేసీఆర్ ఆరోగ్యంతో ఉన్నాడా, ఆరోగ్యంతో మంచిగా ఉన్నాడా, జర కుదేలేనట్టు కనబడుతుంది. ఇప్పుడు అర్థమైందా కేసీఆర్ అంటే ఏందో? ఒక్కసారి బయటకు వచ్చి ఒక్క నవ్వు నవ్విండు, మీ కాంగ్రెస్ పని మొత్తం భర్తం అని చెప్పి తోలు తీస్తాను వార్నింగ్ ఇచ్చిండు డైరెక్ట్. దానికి మళ్ళా గుల్లనబడి ఆదివారం రాత్రి 7 గంటలకు తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్ మీటు, సర్కార్పై నిప్పులు. అది అందరికి తెలిసిన విషయమే. తొందరగా అప్పటిదప్పుడే మళ్ళీ 8 గంటలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం పెట్టాడు. మీడియా సమావేశం మళ్ళీ అదే రాత్రి 9:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేసిండు. అంటే మంత్రి వచ్చిండు, ముఖ్యమంత్రి వచ్చిండు. మళ్ళీ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు మళ్ళీ మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి, వాకిటి, శ్రీహరి, గాంధీ భవన్లో మళ్ళీ మీడియాతో పెట్టి, దాని తర్వాత విడిగా మీడియాతో మాట్లాడిన మళ్ళీ మంత్రి సీతక్క. మంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రులు ఎట్లా ఆగమయ్యారు? ఇప్పుడు ఖాళీ ఒక కేసీఆర్ తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సర్కార్ మీద మాట్లాడడానికి సిద్ధమైతే గింత ఆగమవుతురు మీరు. ఇదే కేసీఆర్ అసెంబ్లీ కోసం తట్టుకునే దమ్ము మీకుందా? అందరిని అడుగుతున్నాం ఇవాళ మేము. తట్టుకునే దమ్ము ఉందా ఎవరికన్నా? ఈ ముఖ్యమంత్రికే కావచ్చు, ఎమ్మెల్యేలకు, ఈ మంత్రులకే కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. మళ్ళీ కేసీఆర్ ఆ రోడ్ల మీద ఎందుకు నువ్వు అసెంబ్లీకి రాని మాట్లాడబడుతుంది రేవంత్ రెడ్డి? ఈడికే మీరు ఆగమాగమవుతురు, మొత్తం ఈడికే మీరు ఆగమాగమవుతురు. ఇంకా కేసీఆర్ వస్తే తట్టుకునే కెపాసిటీ మీకున్నావు. ఇంకా ఫస్ట్ కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకి మీరు సమాధానం ఇవ్వండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.